అందరికీ నమస్కారం. ఇది ఫిష్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తా. ఇది 2 months వరకు నిల్వ ఉంటుంది. ఇది ఫ్రై మంచిగా చేసుకుంటే 2 months వరకు నిల్వ ఉంటుంది. 1/2 కిలో ఫిష్ ముక్కలు, ఇవి ముళ్ళు లేకుండా, మధ్య ముళ్ళు లేకుండా తీసి పెట్టుకున్నా. సైడ్ ముళ్ళు ఉన్నా ఏం కాదు. మెంతి పొడి, కారపొడి, కొబ్బరి పొడి, సాజీరా, 3 ఇలాచీలు, 6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అల్లం వెల్లిగడ్డ పేస్టు, నిమ్మకాయలు, సాల్ట్. గరం మసాలా కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేయించుకొని లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ వేయించుకోవద్దు. అంతే. స్టవ్ ఫిష్లు మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి. తడి లేకుండా తుడుచుకొని ఒక్కొక్కటి ఇట్లా వేసుకొని ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ రావాలి. అది అయితేనే పచ్చడి ఖరాబ్ కాదు. మంచిగా డీప్ ఫ్రై కాకుంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. మళ్ళీ తక్కువ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం పెట్టుకోవాలి. మంచిగా ఒక్కొక్కటి ఇట్లా తిప్పుకోవాలి 2 సైడ్లు కాలేటట్టు. మంచిగా గోలితేనే మంచిగా ఉంటుంది, ముక్క ఖరాబ్ కాదు. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయినాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. అన్ని పీసులు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం సాజీర వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. చల్లారినాక అలా పోసేసుకోవాలి. 3 స్పూన్ల కారపొడి, స్పూన్నర సాల్ట్, 2 స్పూన్లు కొబ్బరి పొడి, 1/2 టీ స్పూను మెంతి పొడి, 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా వేడి చేసి గ్రైండ్ పట్టి పెట్టుకున్నా, 3 నిమ్మకాయలు పిండి పెట్టుకున్నా. దీన్ని మంచిగా కలుపుకొని ఈ టీ గ్లాసు ఆయిల్ తీసుకున్నప్పుడు ఇవి ఫ్రై చేసినాక అదే ఆయిల్లో మనం కొంచెం సాజీర వేసుకొని చల్లారినాక ఇలా పోసేసుకోవాలి. ఇది మంచిగా సోగి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇలా ఈ ఫ్రై చేసిన ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపి పెట్టుకొని ఇప్పుడు కలిపి మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపితే కొంచెం ముక్కకు మంచిగా పులుపు కారం అనేది పట్టుకుంటుంది. ఇది మంచిగా ముక్కలకు అంటేటట్టు మంచిగా కలిపి మళ్ళీ నైట్ ఒకసారి ప్రొద్దున పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నైటు కలుపుకుంటే ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది. ఇది అన్నీ మంచిగా నేను ఇవి ముక్కలు రెడీ అయిన ముక్కలే 1/2 కిలో ముక్కలకు 1/2 కిలో ముక్కలకు ఇట్లా ఈ స్పూన్తో మీకు లెక్క చూపించిన. అట్లా వేసుకుంటే కరెక్ట్ అవుతుంది. ఇట్లా కలిపి పెట్టుకోండి. ఫిష్ చట్నీ రెడీ అయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.